సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అంతరిక్షంలో 8 రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో 286 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం భూమి మీదకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాములకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భారరహిత వాతావరణంలో ఉండటం వల్ల ఎముకలు బలహీనం అవ్వటం, రక్తహీనత ఏర్పడటం, వినికిడి లోపం తదితర అనారోగ్య సమస్యలతో వ్యోమగాములు బాధపడుతున్నారు. అయితే ఇటువంటి సమస్యలు ఎందుకు ఏర్పడతాయి, వారికి అందించవలసిన వైద్యం గురించి ప్రముఖ డాక్టర్ పోలవరపు విజయ్ భాస్కర్ నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడారు. దాదాపు 280 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెల్లవారుజామున భూమి మీదకి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ళు అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటారు. సో అక్కడ రేడియేషన్ వల్లే కానీ లేకపోతే అక్కడ వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్లే కానీ వీళ్ళ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. దీని మీద వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అసలు వాళ్ళకి ఏం జరిగిందంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి అన్న విషయాన్ని ఈరోజు మన ముందైతే డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అన్ని రోజులు వాళ్ళు స్పేస్లో ఉండొచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఆరోగ్యపరంగా? మన యాస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అలాగే బిచ్ విల్మన్స్ జూన్ 5, 2024 తేదీన మనకి స్పేస్లోకి వెళ్ళారు. మళ్ళా మార్చి 19, 2025 సంవత్సరంలో మరి భూమి మీదకి తిరిగి వచ్చారు. ఇంత సుదీర్ఘకాలం స్పేస్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం వీళ్ళిద్దరే. ముఖ్యంగా సునీత విలియమ్స్ బయట పైన మనకు అంతరిక్షంలో సుమారు 62 గంటల 6 నిమిషాలు మనకు స్పేస్లో నడిచి ఫస్ట్ మరి హైయెస్ట్ స్పేస్ వాక్ చేసిన మహిళగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మనకు సునీత విలియమ్స్ గారికి మన భారతదేశం తరపున మన అందరం తరపున కూడా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాళ్ళు భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. దాన్ని ఎందుకంటే అది అక్కడ ఉండే లో గ్రావిటీ వలన, స్పేస్లో ఉండే లో గ్రావిటీ వలన అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వీటిలో కనుక ప్రధానంగా చూస్తే కనుక మనకి అంతరిక్షంలో ఉండే లోయెస్ట్ గ్రావిటీ, అంటే మనం తెలుగులో చెప్పాలంటే గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన దాని ప్రభావం బాడీలో వివిధ అవయవాల మీద పడుతుంది. దాంట్లో ప్రధానంగా వచ్చేది మనకు ముందు బోన్ డెన్సిటీ తగ్గిపోవటం, అంటే ఎముకల సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మజిల్ వేస్టేజ్, కండరాలు ఒకటి బలహీన పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ బేబీ ఫీట్ అనే సిండ్రోమ్ ఒకటి మనకు కనపడుతుంది. అంటే స్కిన్ను, మన క్యాలస్ దగ్గర స్కిన్ అది మనకి మందం తగ్గిపోయి మనకి ఆ సోల్స్ దగ్గర స్కిన్ థికెన్ అయిపోవడం వల్ల వాడు నడవలేకపోతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా రకరకాలైన మార్పులు వచ్చి వాళ్ళు అనేబుల్ టు స్టాండ్, వాళ్ళు మనకి స్పేస్లోకి రాగానే వాళ్ళు సరైన స్థితిలో మనకి నడవలేకపోతారు. బోన్స్ ఎందుకు బలహీన పడతాయి అంటే మనకి ప్రధానంగా మనకి అంతరిక్షంలో ఉండేటప్పుడు మనం శరీరం చాలా తేలికైపోతుంది. శరీరం చాలా తేలికైపోయేదానికి మనకి ఎముకల్లో అసలు బలం కనపడదు. మనకి ఎముకల్లో బలం లేకపోవడం వల్ల, అదే మనకి భూమి మీద ఉన్నప్పుడు మన ఎముకల మీద ఒక ఒత్తిడి, ప్రెజర్ ఉంటుంది. ఒక ప్రెజర్ ఉండటం వల్ల మనకి ఆ ఎముకలు బలంగా ఉంటాయి. అదే మనకి అంతరిక్షంలో ఉండే ఎప్పుడైతే తేలికతనం వల్ల ఎముకలులో మనకి బరువు లేకుండా తేలికైపోతాయి, అప్పుడు దానివల్ల క్రమంగా మనకి ఎముకల్లో సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి మనకి భూమి మీదకి తిరిగి రాగానే చాలా వేగంగా ఆ ఎముకల్లో ఉండే మరి కాల్షియం కానీ అలాగే మినరల్స్ ఉంటాయి ఎముకలో, అవన్నీ కూడా తొందరగా తగ్గిపోవడం వలన మనకి ఎముకలో సాంద్రత తగ్గిపోయి ఆ ఎముకలు పెళుసుబారిపోయి తొందరగా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఎముకల్లో బలం తగ్గిపోయి విరిగిపోయేదాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది ప్రధానంగా ఎదుర్కొనే సమస్య. రెండోది కండరాల వేస్టేజ్, అంటే మజిల్ వేస్టేజ్ అంటాం. మనకి అంతరిక్షంలో ఉండే భారరహిత స్థితి వలన మనకి కండరాలు తొందరగా క్షీణించిపోతూ ఉంటాయి. నెలకి 1 to 2% మజిల్ వేస్టేజ్ అనేది మనకు జరుగుతుంది అంతరిక్షంలో ఉండే భారరహిత స్థితి వలన. ఈ కండరాల్లో ఎప్పుడైతే బలం తగ్గిపోయిందో అప్పుడు మనిషిలో ఉండే స్ట్రెంత్ తగ్గిపోతుంది. అలాగే వాళ్ళు నిలబడలేకపోవటం, సరిగ్గా మరి నిలబడలేక తల తిరుగుతూ ఉండటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇయర్లో ఉండే వెస్టిబుల్ అనేది ఉంటుంది. అది మన మన మెదడు కండిషన్ గారి వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ వెస్టిబుల్ మీద ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో అప్పుడు మనకి తల తిరగడం, వాంతులు ఇచ్చినట్టు, చెవుల్లో గుయ్యమని శబ్దాలు రావటం,
ఇటువంటివన్నీ కూడా ఆ వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ వలన జరుగుతూ ఉంటాయి. భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి గ్రావిటీకి అడ్జస్ట్ అవ్వడానికి మళ్ళా కొన్ని వారాలు కొన్ని నెలలు కూడా పడతా ఉంటుంది. అంత లో గ్రావిటీ నుంచి మనకి భూమి మీద గ్రావిటీ రాగానే రకరకాల సమస్యలు, ముఖ్యంగా వీళ్ళు భూమి మీదకి రాగానే ఫస్ట్ ఎదుర్కొనేది ఏంటంటే పోస్ట్ ఫైట్ ఆర్థోస్టాటిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటంటే మనకి శరీరంలో ఉండే బ్లడ్ అంతా కూడా అక్కడ భారరహిత స్థితిలో ఉన్నప్పుడు మనకి మన బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ కానీ మనకు బ్లడ్ కానీ అంతా మనకి లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీలోకి పుష్ చేస్తుంది. లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీలోకి పుష్ చేసేదానికి ఆ ఫ్లూయిడ్ అంతా కింద అక్యూములేట్ అయిపోయి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంతా బ్లోటెడ్గా కనపడుతుంది. అంటే లావ్ అయిపోయినట్టు ఉబ్బినట్టు కనపడతా ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఎర్త్కి రాగానే వాళ్ళకి పోస్ట్ ఫ్లైట్ ఆర్థోస్టాటిక్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళు ఎప్పుడైతే మనకి భూమి మీదకి అడుగు పెట్టగానే కాళ్ళల్లో ఉండే మనకి ఆ స్టెబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ న్యూరో సర్క్యులేషన్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి బీపీ తగ్గిపోతూ ఉంటుంది. బీపీ తగ్గిపోవడం వల్ల వాళ్ళు నిలబడలేకపోవడం కానీ లేకపోతే ఇలా పక్కకు తిరగలేకపోవడం కానీ తూలిపోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. బేబీ స్వీట్ సిండ్రోమ్ అంటే ప్రధానంగా మనకి కాలి మడమలు ఉంటాయి కదా, ఆ మడమలతోనే మనం భూమి మీద మనం నిలబడగలుగుతాం. వెయిట్ అంతా అక్కడ ఉండే క్యాలస్ మీద స్కిన్ అంతా కూడా ఈ భార స్థితి వల్ల స్కిన్ పలచబడిపోయి ఇలా పట్టుకుంటే మనకి స్కిన్ ఇలా ఊడిపోవటం కానీ దాంట్లో ఉండే బలం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనం ఈ క్యాలస్ కూడా లోపల దాంట్లో స్ట్రెంత్ కూడా తగ్గిపోయి మనం భూమి మీద నిలబడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది పూర్తి స్థాయిలో రికవర్ అవ్వాలంటే దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. సరైన షెడ్యూలైజ్ చేయటం, దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్, తర్వాత ఈ బాడీ దీనికి అడ్జస్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా వారాలు నెలల్లో సమయం తీసుకుంటుంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే రేడియేషన్ ప్రాబ్లం. స్పేస్లో ఉండే రేడియేషన్ వలన వీళ్ళు చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత స్కిన్ ఎలర్జీస్ కానీ, డ్రై స్కిన్, అలాగే కొన్ని రకాలైన క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఈ స్పేస్ రేడియేషన్ వల్ల ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు శారీరక సమస్యలతో పాటు వీళ్ళు ఎదుర్కొనే మానసిక సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ప్రధానంగా అన్ని రోజులు సుమారు 90 రోజులు వీళ్ళు స్పేస్లో ఒంటరిగా ఉండటం, తర్వాత ఆ వాతావరణానికి అలవాటు పడలేకపోవటం, తర్వాత ఆ లో గ్రావిటీలో ఉండటం వలన మనకి మెదడు మీద రకరకాలైన ప్రెజర్స్ పడతా ఉంటాయి. అలాగే మానసిక సమస్యల్లో ప్రధానంగా డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ, అలాగే డెత్ ఫీర్ అనేది వాళ్ళకి ప్రధానంగా కనపడతా ఉంటాయి. మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా, మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం, మరి విటమిన్ డెఫిషియన్సీ రావడం, వీటి వలన కూడా వాళ్ళ మానసిక ప్రభావం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో వీటన్నిటికి కూడా వీళ్ళు కిందకు వచ్చిన తర్వాత సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో ఉండాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్, తర్వాత సైకోథెరపీ, తర్వాత సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ కూడా చాలా నెలలు, సంవత్సరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. న్యూరో మరి మస్కులర్ సిస్టమ్ అనేది ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆక్సిజన్ తగిన శాతం మెదడుకి మనకి లభ్యం అవుతుంది అక్కడ ఆ గ్రావిటీ వల్ల. వీళ్ళు టెంపరీగా కొన్ని ఆక్సిజన్ సదుపాయాలు ఇవన్నీ పెట్టుకున్నా కూడా మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ కూడా చాలా వరకు ఇనాక్టివేట్ అయిపోతాయి. మనకి బ్రెయిన్కి మనకి మరి మిగిలిన శరీరానికి ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అవి బలహీనపడటం వల్ల మరి నరాల వ్యవస్థను ప్రభావితం చేసి వీళ్ళకి మతిపరుపు, జ్ఞాపశక్తి తగ్గటం, అలాగే కన్ఫ్యూజను, ఒక్కోసారి డెలీరియం అంటే పిచ్చిగా మాట్లాడటం, ఇటువంటి లక్షణాలు కూడా దీనివల్ల మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ తర్వాత వినికిడి, దృష్టి లోపాలు. వినికిడి సమస్య అనేది ప్రధానంగా వచ్చే అతిపెద్ద సమస్య. ఎందుకంటే మనకి ఇక్కడ ఇయర్లో ఉండే వెస్టిబుల్ ఏదైతే ఉన్నదో దాని మీద ఈ లోయర్ గ్రావిటీ వల్ల ప్రభావం పడి మనకి వినికిడి శక్తి తగ్గుతుంది. అలాగే తల తిరగడం, వాంతులు ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. దృష్టి లోపాల్లో ప్రధానంగా మనకి సైట్ అనేది తగ్గుతుంది, మనకి చూపు మందగించిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైతే మనకి చూపు మనకి క్రియేట్ చేసే ఆక్యులర్ విజన్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఈ గ్రావిటీ ఎఫెక్ట్స్ పడటం వలన దాని ఫంక్షన్ కూడా బలహీనపడటం వలన మనకి దృష్టి లోపాలు కూడా వస్తాయి. అలాగే మనకి మెదడులో ఉండే కణజాలాలు కూడా దాని సెల్స్ మరి డీజనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బీపీ తగ్గిపోతుంది అక్కడ ఉండే బేర వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన. బీపీ తగ్గిపోవడం వలన రక్తపోటు ఎప్పుడైతే తగ్గిందో మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా తగ్గిపోవడం వలన రక్తపోటు ఉండాల్సిన స్థాయి కన్నా తగ్గిపోతుంది. అప్పుడు మనిషి నిలబడలేకపోవడం, తల తిరగటం, అలసట ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత రేడియేషన్ వల్ల వచ్చే దీర్ఘకాల వ్యాధులు మనకు తెలిసిందే. స్పేస్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్పేస్లో గ్రావిటీ తగ్గిపోతుంది, రకరకాల రేడియేషన్స్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి, అలాగే స్కిన్ క్యాన్సర్ లాంటివి ప్రధానంగా వచ్చే అవకాశం. తర్వాత ఇంకా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా
మనకు వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ ఎప్పుడైతే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ దెబ్బతింటాయో నాడీ వ్యవస్థలో ప్రధానంగా వచ్చేది జ్ఞాపశక్తి తగ్గిపోవటం, మతిమరుపు, డెలీరియం, అలాగే కన్ఫ్యూజన్, మనుషులను గుర్తుపట్టలేకపోవటం, అంటే మనుషులు చూసి షార్ప్గా రియాక్ట్ అవ్వకపోవటం, తర్వాత మెమరీ లాస్, ప్రధానంగా మెమరీ లాస్ అనేది వీటిలో మనకి ప్రధానంగా కనబడతాయి. ప్రధానంగా తర్వాత వచ్చేది గుండె సమస్యలు. ఈ గుండె మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎరిథీమియాస్ అంటే గుండె కొట్టుకునే దీంట్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే గుండె ఒక్కోసారి ఎక్కువ కొట్టుకోవటం, ఒక్కోసారి తక్కువ కొట్టుకోవటం, దీన్ని ఎరిథీమియాస్ అంటాము. ఈ ఎరిథీమియాస్ వచ్చే అవకాశం 90% ఉంటుంది. అలాగే గుండె మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది ఈ రేడియేషన్ వల్ల, గ్రావిటీ వల్ల, ఈ రకరకాల కారణం వల్ల. ముఖ్యంగా వీళ్ళు తీసుకునే ఆహారం, మనం 90 days వీళ్ళు స్పేస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకుంటారు అనేది మనకి ప్రధానంగా మనకు వచ్చే అనుమానం. వీళ్ళంతా సెరల్ ఫుడ్స్, లేకపోతే ఆమ్లెట్స్, లేకపోతే ఈ కొన్ని కాక్టైల్స్, తర్వాత పిజ్జాస్ ఇటువంటివి తీసుకుంటారు. వీళ్ళు కావాల్సినంత తినలేరు కాబట్టి వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కూడా తొందరగా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా సరిదిద్దాలంటే కొన్ని సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. వీటిలో కొన్ని మనం ట్రీట్ చేసే ఉంటాయి, కొన్ని మనం చికిత్స చేసినా కూడా క్యూర్ అవ్వని సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సునీత విలియమ్స్ గారు, విచ్ విల్మెన్స్ తొందరగా ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకొని మళ్ళీ వాళ్ళు సాధారణ జీవనం గడపాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.